మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం ఫేజ్ 1 ప్లేగ్రౌండ్లో శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం కాప్రా సర్కిల్ వారి ఆధ్వర్యంలో శ్రీ 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 మధ్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి 18వ యజ్ఞ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు గొల్లూరి అంజయ్య, గుండారపు శ్రీనివాసరెడ్డి, వివిధ పార్టీల ప్రముఖ నాయకులు, విశ్వకర్మ బంధుమిత్రులు హాజరైనారు. మొదట శ్రీ విరాట్ విశ్వకర్మ సంఘం నాయకులు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వీరబ్రహ్మేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యజ్ఞ హోమంలో విశ్వబ్రాహ్మణ దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం యజ్ఞ మహోత్సవ ప్రాంగణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తిరుమల నగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. సాయంత్రం శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తానని అన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘానికి భూ కేటాయింపు చేస్తానని హామీ ఇచ్చారు. విశ్వబ్రాహ్మణ కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని ఆ వీర బ్రహ్మేంద్ర స్వామిని ప్రార్థిస్తున్నానని కోరారు. రక్త శిబిరంలో రక్తం డొనేట్ చేసిన వారికి ప్రశంసా పత్రం అందజేశారు. సంఘం చైర్మన్ కేశోజు లక్ష్మీనారాయణచారి, గౌరవాధ్యక్షులు కేతోజు శ్రీనివాసాచార్యుడు మాట్లాడుతూ సంఘం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నూతలపాటి మల్లికార్జునచారి, సమ్మాని మురళీచార్యులు మాట్లాడుతూ యజ్ఞ మహోత్సవానికి సహకరించిన విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు, దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. అఖండ దిష్టాన దేవతాభ్యో నమః సర్వోపచార పూజా సమర్పయామి. నమస్కరోమి. జై బోలో విశ్వకర్మ భగవాన్ కి.